దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి కీర్తనల గ్రంథము 149వ కీర్తన భాగము మొదటి వచనంలో కీర్తనకారుడు పలుకుతున్నటువంటి మాట, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి అనేటటువంటి మాటను వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. ఈ యొక్క క్రొత్త కీర్తన అనేటటువంటిది మనము పాడాలి దేవునికి అనేటటువంటి ఆ క్రమములో దానిని రాయటానికి కొన్నిసార్లు మన యొక్క ఆత్మీయులు ఏసన్న గారు కానీ లేకపోతే జాన్ వెస్లీ అన్నగారు కానీ వీరు చెప్తూ ఉంటారు, ఒక పాట రాయటానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది అని. కొన్నిసార్లు అది వారాలు, కొన్నిసార్లు నెలలు, ఇంత సమయం తీసుకుంటూ ఉంటుంది. అంటే ఒక క్రొత్త పాట పాడటానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటుంది. అలాగే కుమ్మరి ఒక క్రొత్త పాత్ర తయారు చేయటానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. నార్మల్ పాత్ర అయితే దాన్ని కట్ చేసి ఏదో మూత కానీ ఏదైనా చిన్న చిన్న పాత్రలు తయారు చేయటానికి సింపుల్గా ఉంటుంది. కానీ అదే మట్టి ముద్ద ఎక్కువ సమయం కుమ్మరి చేతిలో ఉంటే అది ఇంకా సుందరమైనటువంటిదిగా, ఘనమైనదిగా, ఒక విశేషమైనటువంటి పాత్రగా మలచబడతా ఉంటుంది. అలాగే క్రొత్త వస్త్రాలు ధరించుకున్నప్పుడు దానిని మనము కొనుక్కోవటానికి చాలా ప్రయాసపడుతూ ఉంటాం. సమయం ఎక్కువ కేటాయిస్తూ ఉంటాం. ఈ షాపు కాదని ఆ షాపు, ఆ షాపు కాదని ఇంకో షాపు, ఇంకో షాపు కాదని ఇంకో షాపు. పురుషులకైతే పర్వాలా, అదే స్త్రీలకైతే ఉదయం నుంచి సాయంత్రం దాకా, ఒక్కోసారి ఆ రోజు కూడా కుదరక నెక్స్ట్ డే కూడా దాన్ని కంటిన్యూ చేసేటటువంటి విధానం ఉంటుంది ఒక క్రొత్త వస్త్రాలు కొనుక్కోవటానికి. ఇలాగున ఏదైనా ఒక క్రొత్తదనం అనేటటువంటిది కలిగి ఉండాలి, లేకపోతే చెయ్యాలి, పాడాలి ఒక క్రొత్త పాట. ఇది సమయం ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది. ఒక క్రొత్త ఆకారాన్ని ఇవ్వటానికి కూడా చాలా టైం తీసుకుంటూ ఉంటుంది. ఎంత ఎక్కువ టైం తీసుకుంటే అంత క్రొత్తదనం వస్తూ ఉంటుంది. సో మనము కూడా ఒక క్రొత్త రూపాన్ని, ఒక క్రొత్త స్థితిని దేవుని ద్వారా మనం పొందాలి అనంటే మన జీవితం దేవుని చేతిలో, అనగా పరమ కుమ్మరి చేతిలో ఎక్కువ సమయం మనం కేటాయించాలి. కీర్తనకారుడు నేను క్రొత్త పాట పాడాలి అనేటటువంటి వాంఛ కీర్తనకారుడికి ఉన్నది అనంటే ఆయన ఎంతో సమయం దేవుని కొరకు వెచ్చించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. సమయమును వెచ్చించటానికి, దేవుని కొరకు దేవుని సన్నిధిలో సమయమును వెచ్చించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అందుకనే దావీదు హృదయానుసారుడయ్యాడు. తన హృదయమంతా ప్రభు కోసమే అన్నట్లుగా దావీదు రాసినటువంటి కొన్ని కీర్తన భాగాల్లో నాకు చాలా ఇష్టమైనటువంటి వచనం ఏంటంటే, చిరకాలము నేను యెహోవా మందిరములో జీవించెదను అనేటటువంటిది. చిరకాలము ఆయన జీవితం అంతా ప్రభు సన్నిధిలోనే గడపాలని. మన జీవితము కూడా ఒక క్రొత్తదనం, ఒక క్రొత్త రూపం రావాలి అనంటే మనము కూడా ప్రభు సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలి. ప్రభు చేతికి మనలను మనముగా ఎక్కువ సమయం సమర్పించాలి. అలాగున మనము కూడా ఒక క్రొత్తదనమైనటువంటి స్థితిలో దేవుని ఆరాధిస్తాం. దేవుడు కూడా ఒక మనకు క్రొత్త రూపాన్ని అనుగ్రహించి ఆశీర్వాదకరంగా ముందుకు నడిపిస్తాడు. కనుక సమయాన్ని కేటాయించడానికి కీర్తనకారుడు
తన యొక్క ఉద్దేశం ఏంటంటే క్రొత్త గీతాన్ని పాడాలి అనేటానికి ఉద్దేశం ఏంటి అంటే, నేను సమయం ఎక్కువ గడపాలనుకుంటున్న ప్రభు కోసం. నీవు నేను కూడా సమయం ఎక్కువగా ప్రభు సన్నిధిలో గడపటానికి మనం ఇష్టపడితే మన జీవితంలో కూడా అనేకమైనటువంటి పాటలు వస్తాయి, అనేకమైన వర్తమానాలు వస్తాయి, అనేకమైనటువంటి నూతన సంగతులు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. కారణం, మనం సమయం గడుపుతుంది ప్రభువులో. కనుక సమయాన్ని గడపటానికి ప్రయత్నం చేద్దాం. కొంత సమయం ఇదే విధానంలో, మరికొంత సమయం స్తుతి ఆరాధనగా, మరికొంత సమయం ప్రభు సన్నిధిలో గడుపుదాం. అందరికీ వచ్చినటువంటి పాట యేసయ్య యేసయ్య అనే పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్య అనే పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని మహింపరుచుకుందాం. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా
అపహసించగా అందని వైతివయ్యా కొందని వేసయ్యా అందని వైతివయ్యా కొందని వేసయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 అందరూ చప్పట్లు కొట్టుకుంటూ దేవుని పరిశుద్ధ నామాన్ని కనపరుద్దాం. ఆమేన్. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరిచినయ్యా, నిన్ను మరిచిపోనయ్యా అనే పాట పాడుకుంటూ ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. ఆమేన్. స్తోత్రం. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెయ్యా, నిన్నే ఘనపరచునయ్యా, నన్ను బలపరచెయ్యా, నిన్నే ఘనపరచునయ్యా. యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిచిన నీ కృప, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప నన్ను బలపరచెయ్యా, నిన్నే ఘనపరచునయ్యా, నన్ను బలపరచెయ్యా, నిన్నే ఘనపరచునయ్యా, నన్ను బలపరచెయ్యా,
నన్ను బలపరచెనయ్యా నిన్నే ఘనపరతునయ్యా యేసయ్యా 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 ప్రతి స్థితిలో నన్ను గమనిస్తూ నన్ను నడిపిస్తున్న దేవా నీ పరిశుద్ధ నామానికి స్తోత్రము నాయనా. దేవానికి వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. yes lord నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా, అన్న నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, అన్న నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా, యేసయ్యా 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 కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే యేసయ్యా, నీవే నీవే రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. థ్యాంక్ యూ జీసస్. అత్యంత ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి,
మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతించటానికి, మిమ్మల్ని ఘనపరచటానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, ధన్యతను బట్టి వందనాలు, స్తోత్రాలు. మా స్తుతుల పైన, మా ఆరాధన పైన మీరు ఆసీనులై ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినమంతా నీ కృపలో నన్ను మమ్మలను నడిపించమని దేవా, చేరి ఉన్న ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరముగాను, దీవెనకరముగాను వారి బ్రతుకులను నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ఈ కొద్ది స్తుతి ఆరాధన విన్నవించుకుంటూ, సమర్పించుకుంటూ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.